కుంభరాశి వారికి 11, 12, 13 తేదీల్లో 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. అలానే కాకుండా వీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది. కానీ ఈ వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. అలా గనక ఉండకపోతే చాలా ఇబ్బందులు పడతారండి. చాలా సమస్యలు వస్తాయన్నమాట. చాలా వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే గనక కొన్ని కష్టాల్లో మీరు పడిపోతారు. కొంతమందిని నమ్మటం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సిచ్యువేషన్. కాబట్టి కొంతమందిని నమ్మకపోవటం బెటర్ అనమాట. కుంభరాశి వారు చాలా వరకు కూడా అండి చెప్పాలంటే గనక ధైర్యంగా ఉంటూ ఉంటారండి. ఏదైనా సరే ఒకరి మీద నమ్మకం చేయాలంటే కొంచెం ఆలోచిస్తారు. కొన్నిసార్లు ఏంటంటే ఇంకా నమ్మకం చేసేస్తూ ఉంటారు, మోసపోతూ ఉంటారు కదా. కానీ ఇప్పుడు ఈ 3 రోజుల్లో ఎక్కువగా ఎవరిని నమ్మకపోవడం బెటర్ అని చెప్పొచ్చు. కుంభరాశి వారికి ఎలాంటి కోరికలు తీరబోతున్నాయి, ఎలా ఉండబోతుంది, పరిహారం ఏం చేసుకోవాలి, అలానే కాకుండా ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కుంభరాశి పరంగా గనక మనం గమనించుకుంటే ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. చాలా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. అబద్ధాలు మాట్లాడటం కానీ, లేనిపోనివి సృష్టించటం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ ఇలాంటివి చేయరండి. ఏదున్నా సరే మొహం మీదే చెబుతూ ఉంటారు. స్ట్రేట్ ఫార్వర్డ్ అని ఒక రకంగా చెప్పొచ్చు. మంచి మనసు ఉంటుంది కాబట్టి అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. విభేదాలు, గొడవలు ఇలాంటివి ఉండకుండా లైఫ్లో వీళ్ళు ముందుకు వెళుతూ ఉంటారని చెప్పొచ్చు. అందరూ నా వాళ్ళే అనుకుంటూ ఉంటారు. అలానే కాకుండా ముఖ్యంగా కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి శని గ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. కావున శని బాధల నుండి మీకు విముక్తి కలుగుతుంది. అద్భుతమైన మీ లైఫ్ అనేది అద్భుతంగా మీ లైఫ్ ఉండబోతుంది. మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. అలాగే అప్పుల బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది. అప్పులు తీర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అలానే కాకుండా పెట్టుబడులకు కూడా ఇది మంచి అవకాశం అండి. పెట్టుబడులు పెట్టడం వల్ల ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కుంభరాశి వారికి అండి వీళ్ళు ఎంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారంటే గనక అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. వీళ్ళని చూస్తే అర్థమైపోతుంది వీళ్ళు కుంభరాశి వారు అన్నట్టుగా. ఎందుకంటే జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. నానుకున్న వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తా అని ఎంతకైనా తెగిస్తా అనుకుంటూ ఉంటారు. అలానే కాకుండా పనులు కూడా అండి చెప్పాలంటే గనక మీరు ముఖ్యంగా ఏదైనా పని అనుకుంటే ఆ పని కంప్లీట్ చేసేంతవరకు దాని వెనుకనే ఉంటారు. ఏదైనా సరే చేయాలంటే ధైర్యంగా ముందుకు వెళతారు. అధైర్యంగా ముందుకు వెళ్ళటం, ఆ పని అవుతుందో లేదో ఇలా నెగిటివ్గా ఆలోచించడం చేయరండి. ఏదైనా పాజిటివ్గా ఆలోచించేసి పాజిటివ్గా ఏంటంటే గనక వీళ్ళు ఫలితాలను పొందుతారని చెప్పొచ్చు. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు కూడా జరుగుతాయి. కుంభరాశి వారు చాలా తెలివైన వారు. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా వీరు ఏంటంటే గనక ధైర్యంగా ఎదుర్కొంటారనమాట అండి. నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఏమైనా చేస్తారండి. వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారని చెప్పొచ్చు. వీరికి మోసం చేయడం, అలానే కాకుండా అన్యాయం చేయడం, నమ్మిచ్చి ఏంటంటే గనక మోసం చేయడం, గొంతుకోవటం ఇలాంటివి అసలు ఏవి కూడా వీళ్ళకు రావండి. నిజం చెప్పాలంటే గనక అలా చేయరు కాబట్టి వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి దైవానుగ్రహం వల్ల వీళ్ళకు ఎంతో అదృష్టం అనేది పట్టబోతుంది. ఆ దైవ అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక లైఫ్లో ఆగిపోయిన పనులు పూర్తవ్వటం, కష్టాల నుంచి విముక్తి కలిగించుకోవటం, అనేక రకాల బాధల నుంచి వీళ్ళు ఏంటంటే కనుక బయటపడటం, అలానే కాకుండా మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ దైవానుగ్రహం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలగటం, అలానే కాకుండా మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోవటం, అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండటం, అనుకున్నట్టుగా మీ పనులు జరగటం, ఇదంతా కూడా మీరు ఈ 3 రోజుల్లో చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక దైవానుగ్రహం ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు దైవానుగ్రహం కలుగుతుంది కాబట్టి అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తయి అనుకున్నంత సంపాదన మీ సొంతమయ్యే అవకాశం అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అలానే ఇంకా మీరు ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకుంటే కుంభరాశి వారికి అండి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతవిత నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 పాదాలు ఏంటంటే కనుక కుంభరాశి వారికి చెందుతాయన్నమాట. వీరి కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుందండి. వీరు అనుకున్నట్టుగా వీరి జీవితాన్ని వీరు మార్చుకోగలుగుతారు. ఇక అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా కాలం అనుకూలిస్తుంది, కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి అనేది ఏంటంటే కనుక ఎక్కువగా లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఏంటంటే కనుక ఉండబోతుంది. అలానే కాకుండా వాళ్లకు ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొంతమంది నా లైఫ్ ఎప్పుడు ఇంతే, నేను ఇలాగే కష్టపడుతూ ఉండాలి. కుంభరాశి వారు నిజంగా అండి ఎంత కష్టపడ్డా కానీ ఏంటంటే కనుక ఫలితం అనేది ఉండదు. కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా కానీ వృధా అన్నట్టుగా భావించుకుంటూ ఉంటారు. వీళ్ళ వల్ల ఇతరులు బాగుపడతారు కానీ వీళ్ళు మాత్రం లైఫ్లో ముందుకు వెళ్లకుండా అక్కడే ఉండిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే కనుక బాధపడి ఏడ్చేస్తూ ఉంటారు. కానీ అది బయటికి కనిపించకుండా కప్పిపుచ్చుకుంటూ ఉంటారండి. ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉంటారు. నలుగురిలో ఏంటంటే కనుక బాధపడరు, ఇబ్బందిగా ఉందని చెప్పుకోరు, నాకు ఈ సమస్య వచ్చిందని చెప్పుకోరు. ఒకరితో పంచుకోవటం వీళ్ళకి ఇష్టం ఉండదన్నమాట. నలుగురితో పంచుకోవటం అనేది ఇష్టం ఉండదు. ఆ నలుగురితో పంచుకోవటం వల్ల నాకేం జరుగుతుంది అని భావించుకుంటారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక
ఫ్యామిలీ గురించి, పనుల గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఏంటంటే మనసులో ఏడుస్తూ ఉంటారు, కానీ పైకి చెప్పుకోరండి. కుంభరాశి వారు నిజం చెప్పాలంటే కనుక మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండటంతో పాటు హెల్పింగ్ నేచర్లో ముందుంటారండి. అందుకే భగవంతుడు వీళ్ళకి ఏంటంటే కనుక సంపాదనను తక్కువించినా కానీ తెలివితేటల్ని మాత్రం ఎక్కువగా ఇచ్చాడని చెప్పొచ్చు. కష్టపడితేనే ఏదైనా వస్తుందని భావించుకునే రకం అనమాట. ఎప్పుడు కూడా నా కాళ్ళ మీద నేను నించోవాలని, లైఫ్లో ముందుకు వెళ్ళాలని ఎంతో కృషి చేస్తూ ఉంటారు. అలానే పట్టుదలతో వెళుతూ ఉంటారండి. ఎక్కడ కూడా ఏంటంటే కనుక అప్ డౌన్ అనేది ఉండదు, కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుక డౌన్ అయిపోతూ ఉంటారు. అయినా పర్వాలేదులే, లైఫ్లో ఇది కూడా ఒక గుణపాఠం అనుకుంటూ మళ్ళీ ముందుకు వెళుతూ ఉంటారనమాట. ఇక్కడ మనం గమనించుకుంటే ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా మీకు పనుల పరంగా, వృత్తి వ్యాపార పరంగా కూడా బాగానే కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇంటి పరంగా కూడా బాగుంటుందండి. ఇంట్లో కూడా ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే అవి తొలగిపోతాయి, ఇల్లు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం చక్కగా కలిసి వస్తుంది, ఇబ్బందులు లేకుండా మీరు ఏంటంటే కనుక ముందుకు వెళ్ళగలుగుతారు. ఎవరైతే ఎక్కువగా ఏంటంటే కనుక బాధపడుతున్నారో, ధనం అంటే లేదు, లేక మీ నరకం కూడా చూస్తున్నాం అనుకుంటారో అలాంటి వాళ్లకు చేతి నిండా డబ్బాడుతుంది. కొత్త కొత్త ప్రాజెక్టులు, కొత్త కొత్త పనులు రావటం, ఆ పనులు మీరు చేయటం, వాటి వల్ల ఏంటంటే కనుక లాభ పొందటం, ఇదంతా కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక తర్వాత విద్యార్థులకు కూడా వాళ్లకు చక్కగా అనుకూలిస్తుంది. పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు. విద్యార్థులకు అనుకూల సమయం అనుకున్నట్టుగా వీళ్ళ లైఫ్ ఉండబోతుంది. అలానే కాకుండా వీళ్ళు ఏంటంటే కనుక అనుకున్న గోల్ని రీచ్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. అలానే వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుందండి. ఇబ్బందులు అయితే లేవు. వ్యాపార పరంగా ఏంటంటే కనుక వీళ్లకు అనుకున్నంత లాభం కూడా కలుగుతుందన్నమాట. వృత్తి చేసే వారికి కూడా బాగానే ఉంటుంది. ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఏంటంటే కనుక గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా ఉద్యోగం వస్తుందని చెప్పొచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం, ఉద్యోగంలో ఏంటంటే కనుక కొన్ని చర్చలు జరగటం, బదిలీలు అవ్వటం, ఇదంతా కూడా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా అలానే కాకుండా మీ జీవితం అంటే బాగుంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వస్తాయి, జీతాలు పెరుగుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి తప్పకుండా ఉద్యోగం అనేది లభిస్తుంది. కుంభరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టారండి. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలనుకుంటారు. అలాగే వీళ్ళు ఏంటంటే కనుక సక్సెస్ని పొందుతూ ఉంటారని చెప్పొచ్చు. మంచివారికి మంచిగా ప్రవర్తిస్తూ ఉంటారు, చెడువారికి చెడుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండటానికి ఇష్టపడారండి ఈ కుంభరాశి వారు. ఎక్కడైతే విలువ ఉంటుందో, ఎక్కడైతే గౌరవం ఉంటుందో అక్కడికి వెళుతారు, కానీ ఎక్కడైతే అగౌరవం చేస్తారో, ఎక్కడైతే అంటే విలువ లేకుండా చేస్తారో అక్కడికి వెళ్ళటానికి కుంభరాశి వారు అయితే అస్సలు ఇష్టపడారని చెప్పొచ్చు. కుంభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు. వీరిని నమ్మిన వారికి వీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. ఇలా తోడుగా నీడగా ఉంటూ ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే కనుక సపోర్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారని చెప్పొచ్చు. కానీ ఈ కుంభరాశి వారండి ఒకటి గమనించుకోండి, వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు, అందరితో కూడా బాగుంటారు, అందరితో కలిసి వెలిసి ఉంటారు. కానీ వీళ్ళు బాధల్లో ఉంటే ఎవరు రారండి. వీళ్ళు బాధల్లో ఉంటే ఏంటంటే కనుక ఒక్కరు కూడా వచ్చి చూడటం కానీ, పలకరించడం కానీ, ఎలా ఉన్నావని అడగటం కానీ ఇలాంటివి చేయరనమాట. అప్పుడు ఏంటంటే వీళ్ళు కొంచెం బాధపడిపోతారండి. నిజం చెప్పాలంటే కనుక నానుకున్న వాళ్ళు నా చుట్టూతో ఎంతమంది ఉన్నా కానీ నేను బాధల్లో ఉంటే ఒక్కరు కూడా నాకు హెల్ప్ చేయలేదు, ఒక్కరు కూడా రాలేదు, ఏమైందని కూడా అడగలేదని కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారనమాట. అయినా కానీ వీరికి మంచి జీవితం ఉంటుందని చెప్పొచ్చు. కుంభరాశి వారికి ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. గ్రహాల అనుకూలత వల్ల వీళ్ళు లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. వీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. పెట్టుబడుల పరంగా బాగానే ఉంటుంది, వ్యాపార పరంగా బాగానే ఉంటుంది, అన్ని రంగాల్లో బాగానే రాణించగలుగుతారు. ఇబ్బందులు లేకుండా ఏంటంటే కనుక చక్కగా హ్యాపీగా ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇక్కడ మనం గనక గమనించుకుంటే వీరికి దైవానుగ్రహం ఎక్కువగా ఉండబోతుందండి. దైవానుగ్రహం వల్ల ఏంటంటే కనుక వీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి వీరి లైఫ్లోకి ప్రవేశించబోతుంది. కాబట్టి ధన సమస్యలు తొలగిపోతాయి. అనుకున్న సమయానికి ఏంటంటే కనుక డబ్బు వస్తుంది. డబ్బు ఇక్కడ ఎలా వస్తుందంటే కనుక ఒక బలం రూపంలో, ఒక అనుగ్రహ రూపంలో, అలానే కాకుండా ఒక చీటీ రూపంలో, ఒక వస్తు వాహన రూపంలో కూడా డబ్బు అనేది మీ చేతికి చేరుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది. కాబట్టి సకల శుభాలు చేకూరబోతున్నాయి. అద్భుతమైన ఫలితాలతో మీ లైఫ్ అనేది ఒక మలుపు తిరుగుతుంది, ఒక టర్నింగ్ అనేది ఇచ్చుకోబోతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే చాలా వరకు కూడా ధన సమస్యలు తీరుతాయి. అందుకే మనం ముందే చెప్పాం కదా, అప్పులు తీర్చుకోగలుగుతారు. అప్పు చిన్నదా పెద్దదాన్ని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా అప్పు తీర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. ధనానికి ఆది దేవత ఆ తల్లి యొక్క అనుగ్రహం కలిగితే అప్పులు తీరవండి, తప్పనిసరిగా తీరిపోతాయి అనమాట. అప్పులు తీరటంతో పాటు మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది. అంత మంచి ఫలితాలను అయితే మీరు మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. ఇలా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది కదా, అయితే ఒక రోజు చూసుకుని అమ్మవారిని దీపధూప నైవేద్యాలు పూజించండి. దీపధూప నైవేద్యాలతో ఏమీ లేదండి. దీపం పెట్టడం, చిన్న బెల్లం ముక్క పెట్టడం, లేదంటే కొబ్బరికాయ కొట్టడం, మన శక్తి కొలది. మనం ఆడంబరంగా చేసేసి అమ్మవారిని పూజించాల్సిన అవసరం లేదు. మన మనసు పెట్టి ఆ తల్లిని ఏంటంటే కనుక ఒక చిన్న దీపం పెట్టి, చిన్న బెల్లం ముక్కను పెట్టి, ఒక 4 పుష్పాలు పెట్టి, అమ్మ తల్లి మమ్మల్ని అనుగ్రహించమ్మా, మాకు సంపాదన పెంచు తల్లి, మాకేంటంటే కనుక మా జీవితంలో కష్టాలు తొలగించమ్మా అని మన సంకల్పం చెప్పుకున్న చాలు. అమ్మవారి అనుగ్రహం ఏదో ఒక రకంగా మనకి ఏంటంటే కనుక అందుతుంది. ఆ తల్లి యొక్క కటాక్షాలు మనం ఏంటంటే పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరైతే
మంచి ఫలితాలను అయితే చూసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక అలానే కాకుండా ఇక్కడ మీకు దైవానుగ్రహం కలగబోతుంది కాబట్టి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకేంటంటే మంచి జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో దుష్టశక్తుల నుండి మిమ్మల్ని కాపాడిందే ఆ తల్లి అనమాట. అలానే కాకుండా కొన్ని ప్రమాదాల నుండి కూడా మిమ్మల్ని రక్షించింది కూడా ఈ తల్లి అని చెప్పొచ్చు. ఇక మీకు ఇప్పటి నుంచి ఏంటంటే కనుక మంచి లైఫ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అలానే కాకుండా మీ ఇంటికి ఏంటంటే కనుక పట్టిన దరిద్రం కూడా పోతుంది. చాలా మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి. ఇక మీ జీవితంలో తిరుగుండదని చెప్పొచ్చు. అఖండ అదృష్టం అనేది మీ యొక్క అంటే వైపు ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. అపార ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీరు ఎప్పుడు చూడనంత డబ్బుని చూస్తారు. మీ ఇంట్లో ఏంటంటే కనుక డబ్బుకు లోటు ఉండదు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు కూడా వదులుకోకండి. ఇక అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం ఏంటంటే మీ పైన పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల మిమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరండి. ఎవరైతే మిమ్మల్ని అంటే తక్కువ చేసి చూశారో, ఎగతాళి చేశారో వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. వాళ్ళు ఏంటంటే కనుక మీ దగ్గరికి వచ్చి మాట్లాడటం, మీతో చేతులు కలపటం, మళ్ళీ మీతో కలిసి తిరగటం ఇదంతా కూడా చేస్తూ ఉంటారనమాట. దూరమైన బంధువులు దగ్గర అవుతారు. అలానే కాకుండా దైవానుగ్రహం వల్ల ఏంటంటే కనుక మీరు చాలా అదృష్టవంతులుగా మారతారు. ఇక మీకు మంచి అదృష్టాన్ని ఇవ్వటం కోసమే లక్ష్మీదేవి మీ లైఫ్లోకి ప్రవేశించిందని చెప్పొచ్చు. మీ జీవితం పూర్తిగా మారిపోయి ఇప్పటికీ ఏంటంటే కనుక ఇప్పటి నుంచి ఇంకా మీకు కొన్ని కష్టాలు, ధన కష్టాలు తీరే అవకాశాలు అయితే ఉంటున్నాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట. మీకు మంచి రోజులు కూడా వస్తాయి. కాబట్టి మీకేంటంటే కనుక మంచి ఫలితాలు కూడా లభిస్తాయని చెప్పొచ్చండి. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అయితే అసలు వదులుకోకండి. ఒక రోజు చూసుకొని ఆ తల్లిని చక్కగా ఏంటంటే కనుక నిష్ట నియమాలతో పూజించుకుంటే సరిపోతుందన్నమాట. మీరు అనుకోవచ్చు అమ్మవారి అనుగ్రహం మాకు ఎలా కలుగుతుందండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ధన సమస్య తీరిపోయి అప్పులు తీర్చుకున్నారనుకోండి, ఖచ్చితంగా అది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితేనే జరుగుతుందన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మనం అప్పులు తీర్చుకోలేము. అలానే కాకుండా అనేక రకాల ఇబ్బందుల్లో కూడా పడతాం. కాబట్టి అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకుంటే ఏంటంటే మీకు 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. కోరికలు తీరి మీరు కుబేరులాగా మారబోతున్నారు. ఆ కోరికలు ఏంటంటే కనుక ఒకటి వచ్చేసి సంతానానికి సంబంధించిన కోరిక, రెండోది వచ్చేసి ఉద్యోగానికి సంబంధించిన కోరిక. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక దూర ప్రయాణాలు కూడా చేస్తారు. అంటే మీకు సంతానం కలగటం, ఆ శుభవార్త అందటం, లేదంటే కనుక ఎప్పటి నుంచో మీరు పిల్లల కోసం ఎదురు చూస్తున్నట్టయితే సంతానం కోసం వాళ్లకు శుభవార్త అందటం, ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కనుక గ్రహాలు అనుకూలిస్తున్న స్థితిగతులన్నీ కూడా సరిగ్గా ఉన్నాయి. కాబట్టి గ్రహాల అంటే మనము గమనించుకుంటే ఏంటంటే కనుక నీచ స్థాయి నుంచి మంచి స్థాయికి వెళ్ళాయి. కాబట్టి మీకు ఇలాంటి వార్తలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఉద్యోగం అందరికి వస్తుందా లేదా అనేది మనం పక్కన పెడితే మాత్రం మీరు గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఎక్కువనే కనిపిస్తున్నాయండి. గ్రహాల అనుకూలత ఉంటుంది. శని ప్రభావం తొలగిపోతుంది. అష్ట దరిద్రాలు పోతాయి. అష్ట ఐశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి. అనుకున్నట్టుగా మీ లైఫ్ని మీరు మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ఎవరినైనా నమ్మితే మాత్రం మోసపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఏంటంటే నా వాళ్లే కదా అనుకుంటారు, కానీ ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మాత్రం మీరు గమనించుకోండి. లేదంటే భారీగా ఏంటంటే కనుక నష్టపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇబ్బందికరంగా ఉంటుంది మీ లైఫ్. చాలా వరకు కూడా మీరు ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందన్నమాట. అందుకే ఎవరిని ఎంతలు పెట్టాలో, ఎవరిని ఎంతలు ఉంచాలో అంతలనే ఉంచండి. నా వాళ్ళు అనుకుని వాడిని నెత్తిన కూర్చోబెట్టుకుంటే ఆ తర్వాత మీరే భారీగా మోసపోయి ఇబ్బంది పడిపోతారండి. ముఖ్యంగా ఇక్కడ గమనించుకుంటే మనకి ఏంటంటే కనుక ఈ 3 రోజులు కూడా అండి 11, 12, 13 తేదీల్లో మీరు చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఏందంటే కనుక కొంతమంది అండి వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. మీ చుట్టుపక్కలే ఉన్నారు, వాళ్ళు దూరంగా కూడా లేరనమాట. మీరు ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుతూ ఉంటారు, మీరు నవ్వుతూ ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారనమాట. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందుకే ఎవరిని కూడా నా వాళ్ళు అనుకోకండి. ఆ నా వాళ్ళల్లో నుంచి శత్రువులు పుట్టుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెడుతున్నారు. మీరు ఎక్కడికక్కడ తొక్కేయాలని చూస్తున్నారు. అందుకే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ పర్సనల్ విషయాలు కూడా ఎవరితో పంచుకోకండి. ఎంత ప్రాణ స్నేహితులైనా సరేనండి, వాళ్ళతో చెప్పుకోకపోవటమే బెటర్ అనమాట. ఏ పర్సనల్ కూడా వీళ్ళు బయటికి చెప్పుకోరు. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక పోడీలే నా వ్యక్తులే కదా అన్నట్టుగా భావించుకొని చెబుతారు. ఆ నా వ్యక్తులు ఏంటంటే కనుక మీరు బాగుపడితే అంటే మీరు బాగున్నారనుకోండి ఏడుస్తారు, మీరు చెడిపోయారనుకోండి నవ్వుతారనమాట. అందుకే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చుట్టుపక్కల చాలా మంది కూడా మిమ్మల్ని గమనించడం, మిమ్మల్ని అబ్జర్వ్ చేయటం, మిమ్మల్ని అంటే శత్రువులుగా చూడటం ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్ అండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. అలానే కాకుండా మీకు దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. వీలుంటే ఏంటంటే కనుక చిన్న చిన్న దాన ధర్మాలు చెయ్యండి. డబ్బుని కానీ ఆహారాన్ని కానీ ఏదైనా సరే దానం అయితే చెయ్యండి. అలా దానం చేస్తే కూడా ఇంకా మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట. చాలా చక్కగా ఉండబోతుంది. కాకపోతే ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళ మాటలు నమ్మకూడదు. ఆ వాళ్ళని ఏంటంటే కనుక నమ్మకపోవడం బెటర్. ఎవరు ఎప్పుడు ఎలా మిమ్మల్ని మోసం చేస్తారనేది మనం అస్సలు అంచనా కూడా వేయలేం. అలా మిమ్మల్ని మోసం చేసి ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటేనే మీకు మంచిది. జాగ్రత్తగా లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. భారీ మూల్యం చెల్లించాల్సిన
అంటే పని కూడా పడుతుందని చెప్పొచ్చు. ప్రయాణాలు పడతాయి. ప్రయాణాలలో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ప్రయాణాలనేవి ఏంటంటే కనుక సాఫీగా సాగుతాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ప్రయాణంలో లాభం పొందుతారని చెప్పొచ్చు. అలానే కాకుండా అమ్మ నాన్న పరంగా బాగుంటుంది. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. అంటే కోర్టు కేసుల పరంగా మీదే పై చేయి అవుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం అనేది చెప్పుకోవచ్చు. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక వృత్తి ఉద్యోగంలో కూడా బాగా రాణించగలుగుతారు. మీరేంటంటే ఈ లైఫ్ మాకు బాగాలేదనుకోండి, ఆ లైఫ్ని మీరు మీకు అనుకూలంగా మార్చుకునేంత శక్తి సామర్థ్యాలు మీకు ఉంటాయి. ఈ కుంభరాశి వారికి చాలా తెలివి ఉంటుందండి. ఏదైనా సరే తెలివితో చేస్తారు. బాగా ఆలోచించి ఒక డిసిజన్ తీసుకొని తెలివితో ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళుతూ ఉంటారనమాట. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కుంభరాశి వారికండి నిజం చెప్పాలంటే కనుక మంచి ఫలితాలతో దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. లైఫ్ కూడా బాగానే ఉంటుంది. బిజినెస్ పరంగా బాగుంటుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. వృత్తి ఉద్యోగ పరంగా కూడా బాగుంటుంది. ఇబ్బందులు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అయినా కానీ మీ శత్రువులు మీ చుట్టూదానే అంటే చేరి కూర్చున్నారు. వాళ్ళని కొంచెం మీరు గమనించుకుంటే ఇంకా మిగతా అదంతా కూడా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్.